రీసెంట్ గా వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన లావు శ్రీకృష్ణకి టీడీపీ పార్టీ గెలుస్తుంది అనే నమ్మకం పోయినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్డీఏ కూటమిగా జనసేన బీజేపీలతో జతకట్టింది. అయితే కూటమి ఏర్పడడం వలన ఉపయోగం ఏమీ లేదు. జనసేన బీజేపీ పార్టీలు నామమాత్రపు పార్టీలే. రాష్ట్రంలో బీజేపీ జనసేన బలం ఏమీ కనిపించడం లేదు. వాటితో కలవడం వలన టీడీపీకి అంతగా మేలు జరగదు. అసలు ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ గెలవాలి అంటే చాలా కష్టపడాలి. ఎన్డీఏ కూటమిలో కలిసినా అంతగా మేలైతే ఏమీ జరగలేదు అంటూ కొత్తగా టీడీపీలో చేరి ఏదో సాధించేద్దామనుకుని కలలు కన్నా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ మాట్లాడడం అందరికీ అనేకంటే ముఖ్యంగా టీడీపీ శ్రేణులకు షాక్ ఇచ్చింది. ఇదంతా చూస్తుంటే ఏపీలో టీడీపీ గెలుస్తుంది అంటే టీడీపీ అభ్యర్థులకే కాన్ఫిడెన్స్ లేదు. ఇక్కడే అర్థమవుతుంది రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ ఎంతలా పెరిగిందో అంటూ వైసీపీ నేతలు నాయకులు మాట్లాడుతున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ ఇలాంటి మాటలు మాట్లాడడం షాక్ గురైన టీడీపీ శ్రేణులు దబోదిబోమంటున్నారు. గెలుపుపై టీడీపీ అభ్యర్థులకి కాన్ఫిడెన్స్ పోతోంది. ఇక్కడే అర్థమవుతుంది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అర్థమవుతోంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.